గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెలే పట్నాలకు తల్లులు. అసొంటి పల్లెటూర్లు ఇప్పుడు మస్తు పరిశానల పడ్డాయి. పనులు లేక పబ్లిక్ పక్క రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతుర్రు. ఉన్న జనాలు సౌలతులు లేక అరిగోసపడుతున్నారు. అంత ఆగమాగం ఉన్నది. నెరి ఏపీల గ్రామాలన్నీ అంత ఆగమాగమైనాయట. అందుకే ఇప్పుడు వాటిని ఎలుగుల చేసి ఇగరం చేసిర్రు సర్కారోళ్ళు. పల్లెటూర్లను మళ్ళా కలకలలాడేటట్టు చేస్తారట. ఇక చూడురు ఏమేం చేస్తారో సార్లే చెప్పుకొచ్చిర్రు. పల్లెలను పరువులు పెట్టియాలే, ఊరూరా పండుగ చేయాలి అన్నట్టే తయారైనరు ఏపీ సర్కారోళ్ళు. గ్రామ సభలు పెట్టి ఊరూరా ఏం తిప్పలున్నది, ఏమేం కావాలి అని తెలుసుకునే యుగురం చేసిండ్రు. మొత్తం 13,326 గ్రామ పంచాయతీలల్లో గ్రామ సభలు పెట్టిండ్రు. సీఎం బాబు సారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభకు పోయిండు. వానపల్లిలో ఉన్న పల్లాల అమ్మవారి గుడికాడ రావి చెట్టు కింద మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడిండు. తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేసి నేను వస్తానని. ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. పాత సర్కారోళ్ళు పంచాయతీల పైసలన్నీ పక్కదారి పట్టించిండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక మీద అసోంటి పనులు ఎవ్వరు చెయ్యరు, పల్లెలను అన్ని తీర్ల ఎలుగుల చేసి సకల సౌలతులు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అటు కడప జిల్లా మైసూరి వారి పల్లెల డిప్యూటీ సీఎం పవన్ సారు మాట్లాడిండు. సీమగడ్డ మీద ఎప్పుడు లోలులు ఎందుకు కావాలి, సీమల అభివృద్ధి కావాలి అన్నట్టు మాట్లాడిండు సారు. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి ఇది ఆంధ్రప్రదేశ్ కి కాదు, భారతదేశానికి వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ? ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలను ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది. కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది. అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. పంచాయతీలు అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా 10 మందికి సాధించేటట్టు ఉండాలి. పంచాయతీలకు సొంతంగా కొన్ని ఆస్తులు ఉండాలి, వాటిని కాపాడుకోవాలి అన్నట్టు మాట్లాడిండు సారు. అందుకే గ్రామ సభలు పెట్టుకొని పబ్లిక్కే ఊరికి ఏం కావాలి, ఎటువంటి పనులు చేసుకోవాలి అనేది నిర్ణయం చేసి పనులు చేసుకొని అన్నట్టు చెప్పిండు సారు. పల్లెటూర్లను పల్లెర్లు మొలిసేటట్టు చేసుకోకుండా 10 తీర్ల అందరూ మెచ్చేటట్టు చేసుకోవాలి అని పబ్లిక్ ను హుషారు చేసిండు. సర్కారోళ్ళు ఎట్ట పైసలు కూడా విడుదల చేసిండ్రు కాబట్టి ఇక ఏపీ పల్లెలు తెలగయ్యేటట్టే ఉన్నాయి అనుకుంటారు అందరూ. ఎవరికైనా గంతకన్నా ఏం కావాలి? పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు దళితులందరికీ 10 లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పిర్రు. కొన్ని దిక్కుల్లో ఒక్కళ్ళిద్దరికి ఇచ్చిర్రు. మళ్ళా మూడోసారి కూడా కార్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికి ఇస్తామన్నారు. కానీ షేయ్ పార్టీ లేవన్నా తక్కువనా? మమ్మల్ని గెలిపిస్తే 12 లక్షలు ఇస్తామని మాట ఇచ్చిర్రు. కానీ ఇంతవరకు ₹1 ఇయ్యలేదని ఇగో గిట్ల రోడ్డెక్కిర్రు దళితన్నలు. దళిత బంధే, రైతు బీమానే, ఏది తీసేసే ముచ్చటే లేదు. అన్ని అట్టనే ఉంటాయి కానీ కాకుంటే పేర్లు ఒక్కటే మారుస్తాం. కాల్ పార్టీ వాళ్ళు పెట్టిన పథకాలన్నీ మేము సూచిస్తామని ఓట్ల ముంగట బగ్గ ప్రచారం చేసిరు షేయ్ పార్టీ వాళ్ళు. పవర్లకు వచ్చినాక దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయాస్తామని పేరు పెట్టిర్రు. వాళ్ళు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని హామీల మీద హామీలు ఇచ్చిర్రు. కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు, దాని గురించి ఏడ మాట్లాడింది లేదు. ఎమ్మటనే ఇస్తామన్న దళిత బంధు డబ్బులు ఇయ్యాలనుకుంటా లడాయికి దిగిరు దళితన్నలు. గిట్లా సర్కారోళ్లకు డౌన్లు కొట్టుకుంటా ప్రజాభవనం కాడికి పోయిరు సర్కారోళ్ళని అడిగేతందుకు. దళిత బంధు పైసలు ఎవరెవరికి ఇస్తారోనని ఇంతకు మునిపే పేర్లున్న లిస్టును విడుదల చేసిన ముచ్చట అందరికి కలుకున్నదే కదా. అగోగా లిస్టులో పేర్లున్న వాళ్ళంతా ఇట్ట బ్యానర్లు పట్టుకొని వచ్చిరు అన్నట్టు. మొత్తం 500 మంది దానిక పేర్లున్నోళ్ళు గిల్లంతా పంజాగుట్టకించి ప్రజాభవనం దానిక ర్యాలీ చేసుకుంటూ వచ్చి ప్రజాభవనం ముంగట కూర్చున్నారు. ఇట్ట దళిత బంధు డబ్బులు ఇచ్చేటి దానిక కదిలే ముచ్చటే లేదన్నట్టు పట్టుకొని ఉన్నారు అందరికందరు. ఇంతకు మునిపే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అందరికి ఒక్క పాలే కాదు కొంతమందికి ఇచ్చుకుంటూ వస్తాం, ఎవరితోని మాట రానియమన్నారు. ఇప్పుడు గిదేం పనితీరు సార్లు?
ఇంతవరకు ఎవరికి పావులు ఇచ్చిందేం లేదు. ఈ 8 నెలల సంది ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరిగి కాళ్ళ చెప్పులైతే అరిగినాయి గానీ ఎవరికి రూపాయి సాయం లేకపోయాని అనుకుంటా గీ తిరిగి లడాయికి దిగిర్రు. మరి పాత సర్కారు 10 లక్షలకే నానా తంటాలు పడ్డారు. మరి వీళ్ళు 12 లక్షలు ఏడ తెచ్చిస్తారో ఎట్టిస్తారో చూడాలిగా. గి వానలు చల్లగుండా ఎక్కడి వానలో ఏమో పొర్రి ఎక్కడ లేని కుమ్మరిచ్చుడు కుమ్మరిస్తున్నాయి. ఇరాం లేకుండా దంచుతుండు వానదేవుడు. ఇక అట్లా పడ్డ వానలకు పబ్లిక్ తిప్పలు చిన్నగా లేవు. ఇండ్ల నిండా నీళ్లు కమ్ముతున్నాయి. బండ్లు గిండ్లు వరదల్లో కొట్టుకపోతున్నాయి. వరదలు ఎక్కువ వస్తున్నాయని గీ అన్న ఇసొంటి ఉపాయం చేసిండు చూడుర్రి. ముచ్చట చెప్పేటందుకంటే ముందుగాల గీ ఫోటోని చూడుర్రి. ఇది చూస్తే సగం పడ మీకే అర్థమవుతుంది కానీ ఆగో గదేంది ఏడ చోట్లేనట్టు మెట్ల మీద అది కూడా గలవకడ్డంగా పెట్టుకున్నాడు అనుకుంటారు కదా. మరి ఏం చేస్తారు? ఒకటే వానలాయే మనుషులు కొట్టకపోయేటట్టు వస్తుండే. ఓ రోజు కార్లు బండ్లతోని పాటుగా మనుషులు కూడా కొట్టకపోతుండే. మరి ఏం చేస్తాడు? హైదరాబాద్ రామ్నగర్లు ఉన్న పార్సీగుట్ట ఏరియాలో వరదలకు బండ్లు కొట్టకపోతుంటే ఆయన బండి కొట్టకపోకుండా ఇటువంటి ఈగ్రం చేసుకున్నాడు ఒక అన్న. ఇక ఇదిట్టుంటే ఇది చూడలే. అగో చూసిరా ఏమైతుందో ఏం అర్థం కావట్లేదు కదా. ఇమ్మర్స బట్టి చూడురి మల్లోపాలి. అటు జనం ఉన్నారు ఇటు జనం ఉన్నారు. నడిమిట్లా వానడల్లు పడుతుంది. ఇది కూడా ఎక్కడనో దూరం గిట్టనేమో అనుకునేరు. కాదు మన హైదరాబాద్ పట్టణంలో 10 అడుగుల పొడుగుతూనే వాన పడుతుంటే పబ్లిక్ అటు కొంతమంది ఇటు కొంతమంది గుమిగూడి ఇచ్చంతరంగా చూసిర్రు. వీడియోలు గుంజుకొని సోషల్ మీడియాలోకి ఎక్కించుకున్నారు. ఇక ఈ ఇచ్చంతరాన్ని మీకు సుత చూపెడదామని పట్టుకొచ్చినాం. కానీ ఈ వానలు చేయంగా దునియా మీద ఉన్న ఇచ్చంతరాలన్నీ బయటపడుతున్నాయి పోండ్రి. వీళ్ళు వెనకకు తగ్గుతలేరు, వాళ్ళు వెనకకు తగ్గుతలేరు. ఏడికైతే ఆడికి పోదామన్నట్టే చేస్తుర్రు. గదే ఎమ్మెల్సీ దువ్వాడ ఈటి పంచాయతీ ఒడవని ముచ్చట అన్నట్టే నడుస్తుంది. ఆగో ఈగో అనుకుంటా 16 దినాలు అవుతుంది. పంచాయతీ ఎవ్వళ్ళు తష్పై చేస్తలేరు. అటు చూస్తే దువ్వాడ మీద సొంత పార్టీ వాళ్ళే గరం అవుతుర్రట. మరి కథ ఏందో ఏం దాకా వచ్చిందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారు. ఇగ్గుతా అంటే ఇంగింత సాగుతాంది గాని ఎటు కొసెల్లుతలేదు ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటికి ఇరికిరి. అగ చూడర్రే 16 దినాలు అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్నంలో ఉన్న దువ్వాడ ఇంటికాడికి వెళ్ళి లేత్తలేదు ఇంటి ఆమె వాణి. పంచాయతీ తస్ప కావాలి ఇంట్లోకి పోవాలి అన్నట్టు పట్టు కూకున్నది. అటు దిక్కు ఎన్ని దినాలన్నా కూకొని అన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ కూడా పట్టు మీద ఉన్నాడు. పంచాయతీ కోర్టు దాకా పోయింది. తొలుత లొల్లి చేసింది గాని ఇప్పుడు ఆస్తులొద్దు పాస్తులొద్దు ఇంట్లోకి రానిస్తే చాలు ఇంటి ఆయనతోని కలిసి ఉంటే చాలు అంటున్నదట వానక్క. ఇంటి గుట్ట అంతా బయట పెట్టి ఇప్పుడు కలిసి ఉందా అంటే ఎట్లుంటారు అంటున్నాడట దువ్వాడ. ఇక ఆ కిరికిరాట నడుస్తూనే ఉన్నది. ఇంకో దిక్కు ఏ ఇల్లు అయితే ఇంటి ఆమె కావాలని అంటున్నదో ఆ ఇంటిని వైసీపీ ఆఫీస్ లెక్క మార్చేసిండట దువ్వాడ. టెక్కలి వైసీపీ ఆఫీస్ అని బోర్డు తగిలిచ్చిండట. ఇన్నొద్దులు ఆలుమగలు కొట్లాడుకుంటే నడమ పార్టీ పేరు పెద్దగా వినిపించలేదు గాని ఇక ఇప్పుడు ఏ ఇంటి కొరకు లొల్లు అవుతాందో ఆ ఇంటికే పార్టీ పేరు పెట్టుకునేటాలకు వైసీపీ పెద్ద మనుషులు గరమైనరాట. ఇంటి పంచాది ఇంటి వాళ్ళతో తెలుసుకోవాలి గాని నడమ పార్టీని ఎందుకు అందులో గుంజుతాన్నావు అన్నట్టు దువ్వాడ మీద కోపానికి వచ్చిండ్రాట. అంతేకాదు ఇన్నొద్దులు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన దువ్వాడను తీసేసి పేరాడ తిలక్ అనేట ఆయనకు పగ్గాలు అప్పచెప్పిండ్రాట. గిట్ల మలుపులు తిరుగుతాంది ఆలుమగల పంచాది. ఇంటి ఆమె కలిసిందాం దా అంటే దువ్వాడ ఇడుపు కాగితం కావాలి అంటున్నాడు. మరిగా ముచ్చట ఎప్పటికి తేలుతుందో పంచాది ఎవరు తస్ప చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరూ. హావు కానీ ఇప్పుడు మోడీ సార్ ఏడుండో ఎవరికన్నా ఎరికేనా? ఎరకుండానికి ఏముంది? ఉంటే ఢిల్లీలో ఉంటాడు, లేకుంటే దేశంలోనే ఏడో రాష్ట్రాల్లో తిరుగుతుంటాడు అని అంటారా? కాదు, బయటి దేశాలకు పోయిండు. 3వ గెలిచినాక సార్ పక్క దేశాల బాట పట్టిండు. అట్లిప్పుడు ఇంతవరకు మన దేశం కించి ఏ ప్రధాని పోని దేశానికి పోయిండు. ఇంతకు ఏడికి పోయిండు, ఏ పని మీద పోయిండు? గా కథేంది అంత అరుసుకొనొద్దాం పార్రే. 3వసారి దేశానికి ప్రధాని అయిన కాంచి ప్రధాని మోదీ సారు అంటే పరాయి దేశాల బాట పడుతున్నాడు. గాలి మోటార్ ఎక్కుతున్నాడు, టాటా చెప్తున్నాడు. ఆ దేశం ఈ దేశం తిరుగుతున్నాడు. అక్కడి పెబ్బలతోని మాట్లాడుతున్నాడు. ఇద్దరు నడుమ దోస్తాను గట్టిగా ఉండాలని మాట మంతి చేస్తున్నాడు. గట్లా నిన్న మొన్నటి దానిక పోలాండ్లో తిరిగిన మోదీ సారు ఇప్పుడు ఆడికెంచి బయటికెళ్లి ఉక్రెయిన్ దేశం పొలిమెరల కాలు పెట్టిండు. 2.5 ఏళ్ల సంధి అక్కడ రష్యా యుక్రెయిన్ల నడుమ ఉడుకుడుకు యుద్ధం నడుస్తుండే కదా. గా యుద్ధం చేయంగా
అక్కడ గాలి మోటార్ లెగలేకపోయేటాళ్లకు రైలు ఎక్కిపోయిండు మోదీ సారు ఉక్రెయిన్ బౌడే ఆలస్యం రైలు దిగంగానే అక్కడోళ్ళంతా ఎదురుంగొచ్చి ఎదుర్కొన్నారు. సారు కూడా అందరికి దండాలు పెట్టుకుంటా చక్కగా గాంధీ తాత బొమ్మ కాడికి పోయి పూలు చల్లిండు. అటెంక దండాలు పెట్టుకున్నాడు. అంతేకాదు తలకాయ ఉంచి మనసు నిండా తలుసుకున్నాడు. గట్ల ఓ 7 గంటల దానక ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొత్తం తిరిగి చూసిండు. అక్కడ మంచి చెడ్డలన్నీ అరుచుకున్నాడు. అటెంక దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతోని కూర్చొని మాట్లాడిండు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే RRR సినిమాలో నాటు పాట తీసిన బంగ్లాలనే కూర్చొని మాట్లాడుకున్నారట ఇద్దరు పేపర్లు. ఇగో గీడ కనపడుతుంది చూసిరా, గీ బంగ్లా కాన్నే నాటు పాట షూటింగ్ తీసింది. ఇప్పుడు గదే బంగ్లాల కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అన్నట్టు. ఇక ఇది 28 మోదీ సార్ను చూడంగానే ఉక్రెయిన్ పేపర్ జెలెన్స్కీకి ఏమనిపించిందో ఏమో సారును పట్టుకొని దుక్కటిల్లిండు. ఏం కాదు అంతా మన మంచికే అన్నట్టు మోదీ సారు పట్టుకొని ఊకుంచిండు. అందరితోని పాటుగా ఉక్రెయిన్ దేశపోళ్లతోని కూడా సోపతి చేసేందుకే పోయిండు మోదీ సారు అనుకుంటున్నారట చాలా దేశాలోళ్ళు. గాని మోదీ సారు మాత్రం అట్టేం కాదు, అందరి దోస్తులే, శాంతిని కోరుకుంటాం మేము అన్నట్టే మాట్లాడుకొచ్చిండట. ఇక ఇది సోవియట్ యూనిట్ కెంచి ఉక్రెయిన్ ఏర్పడ్డ కాంచి ఇప్పటి వరకు భారతదేశం కెంచి ఏ ప్రధాని కూడా ఉక్రెయిన్ దేశానికి పోలేదట. తొలత ఉక్రెయిన్ పోయింది ఒక మోదీ సారేనట. ఏదైతే గాని ఓ కాంచి యుద్ధం అవుతుంటే కూడా ఎటువంటి భయం లేకుండా పోయిందంటే మోదీ సార్కు బగ్గనే ధైర్యం ఉన్నది అనుకుంటున్నాడు చాలా మంది దనక. మరి కాదా? నీళ్లు కాగబెట్టే వీడియోల కాడ నుంచి షురూ చేస్తే బయటి దేశంలో దొరికే తీరు బువ్వల దాకా అన్ని యూట్యూబ్లోనే దొరుకుతున్నాయి. ఏది కావాలన్నా ఒక్క ముచ్చట యూట్యూబ్లో పడేస్తే చాలు, నిమిషాల మీద చూపిస్తుంది. అట్లా ఈ నడుమ తీరొక్క వీడియోలు వేసుకుంటా కొందరు యూట్యూబ్కించి పైసలు కూడా సంపాదిస్తుర్రు. అగో అట్లనే ఓ యూట్యూబరు తన వీడియోలు చేయంగా వచ్చిన పైకాన్ను రోడ్డు మీద ఎల్లజల్లిండట. మరి గదెక్కడనో ఏందో మనం కూడా చూద్దాం. పారి చూస్తుర్రు కదా, ఈడికెంచి ఇద్దరు తమ్ముళ్ళు బండి మీద వస్తుర్రు. ఒకళ్ళు తోలుకుంటే వెనక కూర్చున్న అతను బండి మీద లేచి పైసలు గాల్లెకు జల్లిండు. అట్లనే ఫోటోకు పోజ్ ఇచ్చుకుంటా తుర్రుమన్నాడు. ఇక కొందరు అవి జాతరలో దొరికే రెడీమేడ్ పైసలు అనుకుని లైట్ తీసుకుర్రు. ఇంకా కొందరు నిజం పైసలే అని కనిపెట్టి ఎగబడ్డరు. అట్లా తోవెంట పోతున్న జనం నాకని అందుకుర్రు. ఇక ఇదెట్లుంటే కుక్కట్పల్లి మెయిన్ రోడ్ తవ్వల కూడా గిట్లే వచ్చి నోట్ల కాయిదాలు గాల్లెకు జల్లిండు. దీంతో బండ్ల మీద పోతున్నోళ్ళంతా బండ్లాపి మరి కింద పడ్డ నోట్ల కాయిదాలను అందుకొని జేబులో పెట్టుకుర్రు. మరెందుకు ఇట్లా పైసలు జల్లుతుండు ఎవల పిల్లగాడు అని అంటే పేరు హర్ష అలియాస్ మహదేవ్ అట. యూట్యూబ్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో బైకుల మీద తీరు విన్యాసాలు చేస్తాడట. అట్లా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బగ్గ తిరిగేట వరకు యూట్యూబ్ లకెంచి బగ్గనే పైసలు వచ్చినాయట. ఇక జనం నన్ను గింతగానం లేపిర్రు కాబట్టే నేను ఫేమస్ అయినా. గీ పైసలు నా చేతికొస్తానికి కారణం గీ జనమే. అందుకే వచ్చిన గీ పైసలను మళ్ళా జనాలకే ఇస్తా అన్నట్లు ఎగజల్లుతున్నాడట. అంతేకాదు బస్ స్టాప్ లో నిలబడి మనిషికి 1000-2000 లెక్కన శానా మాటలనే వంచిండట. ఆడ కూడా గిట్లనే నాకని నూకేసుకుర్రట. సరే ఆయన పైసలు ఆయన ఇష్టం, సల్లని ఇంకేమైనా వేసుకుని మనకేంది గాని గిట్ల నడితోవ్వల సల్లుడే బాలేదు అని అంటూ రుగ్గి ముచ్చట చూసిన కొంతమంది పబ్లిక్. అటు ఇదే ముచ్చట మీద ట్రాఫిక్ పోలీసోళ్ళు సనత్ నగర్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రట. లైక్లు కామెంట్ల కోసం జనాలను ఇబ్బంది పెడితే తోలు తీస్తాం అన్నట్లు చెప్పిర్రట. ఇక యూట్యూబర్ ఏమో నేను ఎక్కడ ఎవ్వల్ని ఇబ్బంది పెట్టలేదు, ట్రాఫిక్ నైతే అసలే డిస్టర్బ్ చేయలేదు, బొచ్చెడు మందికి ఎంతో కొంత పైసలు దానం చేసిన, అసొంటి నన్ను గిట్లా అంటారా అని బాధపడుతుండు. ఆయన అంత పాయరం ఉంటే ఓ అడ్డా పెట్టుకుని ఇస్తే అయిపోయేదానికి రోడ్ల మీద గీ షోపుటాపులు చేసుడు అవసరమా? గిదంతా ఒక లైకులు కామెంట్ల కోసమే. నిన్నీయల ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్లు కామెంట్లు రాసుకొస్తుర్రు నెట్టన్నలు. ఊర్ల పొంటి ఉండే కొందరు చోటమోటా లీడర్ల పనితనం ఎట్లుంటదంటే ఆయన తానికొచ్చే ఊరోళ్లకు అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లు చెప్పుకుంటా మత్పరిస్తుంటారు. నేనున్నా మీ తిప్పలేందో నాకు చెప్పురి చూసుకుంటా అన్నట్లు పెద్ద డైలాగులు కొడుతుంటారు. నమ్మినోళ్లను నిండా ముంచుతుంటారు. సరే అందరు అట్లా ఉంటారని కాదు కానీ ఏనో ఒకరు పక్కా ఉండే ఉంటారు. ఆగో గసొంటి ముచ్చటే ఖమ్మం జిల్లాలోటి అయ్యింది. పేరుకేమో పెద్ద పోస్ట్ గాని రైతుల పొట్టగొడుతుండట. మరి గా ముచ్చటేందో మనం కూడా అరుచుకోవాలిగా. చలో పొద్దునానంగా లేచొస్తే పొద్దుకేదాకా నిలబడుతున్నావు, అయినా స్టాకు లేదంటుర్రు. పొంటెల కమానం లైన్లో నిలబడి కాళ్ళు గుంజుడే గాని ఒక్కటంటే ఒక్క బత్తగిన దొరికి పాడైతలేదు. మరి వచ్చిన సరుకు అంతా ఏడబోతుంది, ఏ దొంగల పాలైతుంది అని ఎంకులాడితే అసలు ముచ్చట బయటపడ్డది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులుండే DCGB డైరెక్టర్ జంగం కోటేశ్వరరావు దొంగదందా చేస్తుండట.
అధికారుల అండ చూసుకొని 70 యూరియా బత్తాలు గొంచబోయి మాణిక్యారంలో ఉన్న ఆయన సొంత గోదాములో దాచిపెట్టిండట. మరి ఈ ముచ్చట రైతులకు ఎట్లేరికైందో ఏమో ఆయనతో పోలీసులకు ఫోను కొట్టి ముచ్చట అంతా పూస ఉచ్చినట్టు చెప్పిర్రట. ఎమ్మటే కొమరారం ఎస్ఐ ఇంకా ఆయన బలగం అంతా దిగి కోటేశ్వరరావు గోదాములో చెకింగ్లు చేసిర్రు. పట్టుబడ్డ బత్తాలను చూపించుకుంటా ఇవి యాడికెంచి తెచ్చినావు ఎట్లొచ్చినాయి అని అడిగితే అదబదబా అని నీళ్లు నావిలి ఏదేదో కవర్ చేద్దాం లేకుంటే అసలుకే ఎసరొస్తుంది అన్నట్టు పొంతన లేని సమాధానం చెప్పిండట. అదిన్న ఎస్ఐ ఈయన కథెట్టనో ఉందని ఇల్లందు వ్యవసాయ ఆఫీసర్ కు ఫోన్ కొడితే ముచ్చటంతా చెప్పి ఇంట్లో మీ పాత్ర ఏమన్నా ఉందా అని అడిగిండట. లేదు సార్ నాకేం తెలియదు, ఆ యూరియా సంచులకు నాకు ఎటువంటి లింకు లేదు అన్నట్టు చెప్పిండట గా వ్యవసాయ అధికారి. ఇగేముంది మనోడు యాన్ నుంచో దొంగతనంగా పట్టుకొచ్చి ఈడ మెలిగిండు. దొంగదందా చేసుకుంటా యూరియా అర్జెంటుగా కావాలనుకున్న వాళ్ళకు ఎక్కువ ధరకు అమ్ముతాండట. రైతుల జేబులకు తూటు పెట్టే పెద్ద కార్యమే ముంగటేసుకుండని కనిపెట్టి అన్ని బత్తాలను సీజ్ చేసి బండ్లు ఎక్కించిండ్రు. ఇవి యాడంగా తెచ్చినవో కాగితాలు కలపలు అన్ని పట్టుకొని స్టేషన్ కు రా అని చెప్పి వెళ్ళిపోయిర్రట. చూడర్రే ఊర్ల పోంటి చోటా మోటా లీడర్ల పంచనం ఎట్టున్నదో మొక్కజొన్న పంటకు యూరియా టైంకేయాలి లేకుంటే పంట చేతికి రాదని రైతులు అరిగోసపడుతుంటే గీసొంటి బుడ్డ నాయకులు ఏమో అధికారుల అండ చూసుకొని రెచ్చిపోతుండ్రు. రైతు నోటికాడి బుక్క ఎత్తగొడుతుండ్రు. ఇసోంటోళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి మాకు సరిపోను సంచులు అందియాలి, ఈ దొంగదందా ఇంకెక్కడైనా బంద్ చేయాలి సార్ అని కోరుతుండ్రు రైతులు. చూడాలి మరిగా ఏం చేస్తారో. ఇగిన్ని చిటుకు పుట్టుకు వార్తలున్నాయి, ఫటాఫట్ ధనాదాన్ని చూసేద్దాం పారి. బడి ఓ గుడి అండ్ల చదువు చెప్పే సార్లు పొల్లగాండ్లకు కనిపించే దేవుళ్ళు. అసొంటి గుళ్ళే ఈసొంటి పనికిమాలనోడు ఉన్నాడని పొల్లగాండ్ల అయ్యవ్వలు మస్తు గరమైతుర్రు. కొత్తగూడెంలో సింగరేణి బళ్ళ 7వ తరగతి చదువుతున్న ఓ షెల్ల మీద తెలుగు సార్ మేదగుంట్ల వేణు అనేట ఆయన కన్నేసిండట. అప్పటి సంది అన్ని గలీజ్ చేతలు చేస్తుండట. ఈ ముచ్చట్ను ఇంట్లో ఎరక చేస్తే బుజ్జోళ్ళ ఇంటోళ్ళొచ్చి వేణు సార్ కు వెన్నబెట్టి ఓ మల్క దోమిర్రు. ఆ టెన్క ఈసొంటి గలీజోడు బళ్ళ ఉండనే ఉండొద్దని ఎమ్మటే కొలువులకించి పీకేయాలి అని జవడం తీసిర్రు. ముచ్చటెరికైన పోలీసు వాళ్ళు వచ్చి బండ్లెక్కించుకొని స్టేషన్ కు పట్టుకుపోయిర్రు. చాలా మందికి 4-5 తులాల గొలుసు కొనాలంటేనే కింద మీద అవుతుంటారు. కానీ పూణేలుండే గీ అన్నలు మాత్రం కిలోల కొద్ది బంగారం మెళ్ళ వేసుకుర్రు. తిరుపతి ఎంకన్న దర్శనానికని వచ్చి గిట్ల మన పటాస్ వార్తలకు ఎక్కిర్రు. మెడల కొబ్బరి నార తాడో తీగ అవుపడుతున్నదంతా బంగారమే. ఇద్దరు మొగోళ్ల మీద 10 కిలోలు, ఆడి మనిషి మీద 5 కిలోలు, మొత్తం కలిపి 25 కిలోల దాకున్నదట. అంటే అటు ఇటు ఏం తక్కువ 15 కోట్లకు పైమాట అన్నట్లు. ఇక గీలను చూసి భక్తులు ఇంకా గుళ్ళ పనిచేసేటోళ్ళు సెల్ఫీలు కూడా దిగిర్రట. అన్నట్లు బంగారం సెక్యూరిటీ కోసం అని 10 మంది ఎమ్మటొచ్చిర్రట. ఏం పెద్ద మనిషి, మేం పోలీసులం, నువ్వు కొంచెపోతున్న సంచిలో గంజాయి ఉన్నదని మాకు ఫోన్ వచ్చింది, అందుకే చెక్కింగ్కి వచ్చినావు. ఏది నీ చేతిలో ఉన్న సంచి ఓసారి చూపి అని సంచి వంక పెట్టుకుని పెద్ద మనిషి మెళ్ళున్న బంగారు గొలుసు ఇంకా చేతికున్న ఉంగరం అందుకొని అవతల పడ్డారు గీ అడ్డదాకుల దొంగలు. జగిత్యాల జిల్లా కోరుట్ల మిట్టపల్లి భూమరాజ్యం అనే గీ పెద్ద మనిషి ఎక్సెల్ బండి మీద పోతుండట. అక్కడనే మాటేసిన గీ దొంగ బద్మాషగాళ్ళు ఇవాళ పడతలు పడ్డట్లే పారా అనుకొని ఫాలో అయ్యిర్రట. సందు చూసి సంచి వంక చెప్పి ఉన్నది అందుకొని ఉడాయించిర్రు. కొడుకుకు ముచ్చటి చెప్పి ఇద్దరు కలిసిపోయి స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రట. చూసిర్రు కదా, మీరు కూడా తోవెంట వంగ జర్ర పైలంగుండుర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఊరి బయట ఉన్న బాబు జగజీవన్ రావు వ్యవసాయ కాలేజీ హాస్టల్లా పొల్లగాళ్ల కోసం అని బువ్వ కూర వండితే పాపమే ఉంది. వండినట్లు కోతుల పాలైతుందట. ఇగో ఈ కోతి చూడుర్రి ఏం చేస్తుందో. బాగాన మీద ఉన్న డక్కన ఆసుంట జరిపి బువ్వదంచుడు బేరం పెట్టింది. మూతి సర్వాలకు పెట్టి బాంబుకలు పెడుతుంది. అదేదో దానికోసమే వండి పెట్టిర్రన్నట్లు జర్ర షేపట్లనే ఖాళీ చేసి ఆడ వరేసిపోయింది. ఇక ఇదే ముచ్చట మీద పొల్లగాళ్లు గయ్యమంటుర్రు. కోతులు ఎల్కలసొంటి జీవరాశులు తిన్న తిండి తెచ్చి మాకు పెడుతుర్రు. ఆయనతో ఏదన్నా ఏటమటమైతే ఏందని గరమైతుర్రు. గా నడుమ కోడి కూరలా ఓ బ్లేడ్ కూడా వచ్చిందట. అప్పటి పాత ఫోటోలు కూడా ముంగటేసుకొని సోషల్ మీడియాలో జోరుగా తిప్పుతుర్రు. మరి చూడాలి అధికారులు ఏం చేస్తారో. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.